మేము సీనియర్లం. ఒక ముఖ్యమంత్రి గారు వస్తుంటే పెద్ద చిన్న చూడకుండా పక్కకి తోసేసావు నువ్వు. చాలామందిని వాళ్ళంతా మనసులో పెట్టుకున్నారు, కొంతమంది చెప్పలేకపోయారు. ఇవాళ నీ నోటి దురద మూలన నేను మీడియా ముందుకు వచ్చా. ఇంకా చెప్పలేని వాళ్ళు పెద్ద ఆయన దగ్గర చాలామంది ఉన్నారు. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. కాస్త ఎప్పుడు కూడా రూమ్లో ఉండి చెవిలో చెప్పిన వాళ్ళ మాటలు కొన్ని వింటారు. సమాజంలోకి వచ్చి వాస్తవాలు తెలుసుకుంటే మనం ఎక్కడున్నామని తెలుస్తుంది. రేపు ఉండొచ్చు పోవచ్చు ఎవరైనా, కానీ ఉన్నంతకాలం మంచి చేసామా చెడు చేసామా అనేది కూడా ఇవాళ సమాజం చూస్తుంది. కొంతమందికే అవకాశాలు ఇచ్చి కొంతమందిని దూరం పెట్టి ఇటువంటి దుర్మార్గుల్ని పక్కన పెట్టుకొని పార్టీలో 10 సీట్లు తగ్గితే నేను బ్రోకరేజ్ చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా కొంతమంది ఎమ్మెల్యేలు పట్టుకొస్తామని మోసపూరితమైన మాటలు వింటే ఇవాళ అధికారాన్ని కోల్పోయాం. చక్కటి అభివృద్ధి రాష్ట్రాన్ని నాశనం చేసుకున్నాం. చేసేవారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని కూలగొడతాం లైవ్లో చెప్పినటువంటి సందర్భాలు. ఆ రోజు కేసీఆర్ గారిని అన్నారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అంటున్నారు. నెల రోజులు నడుస్తుంది ప్రభుత్వం, 3 ఏళ్ళు నడుస్తుంది అన్నటువంటి సందర్భాలు ఎంతవరకు సమంజసం అనేది ఆలోచన చేయాలి. ఇందాక హరీష్ రావు గారు ఒక గొప్ప మాట మాట్లాడాడు. 16వ ఆర్థిక సంఘం వస్తే పక్షపాతం లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు అడిగాం. ఇది శభాష్ అన్నమాట. అదే కోణంలో రాష్ట్రం చేసే మంచి పనులకి ప్రోత్సాహమిస్తూ సలహాలు సూచనలు ఇచ్చి అనుభవాల్ని ఈ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి మహానుభావులకి ఆదర్శంగా నిలబెట్టే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉన్న విషయాన్ని మనం గమనించాలి. గమనించే విషయంలో వక్రీకరించాం, తప్పులు చేశాం, రెక్టిఫై చేసే కార్యక్రమాల్లో ఉన్నాం. ఇంకా తప్పుల్ని కప్పిపుచ్చి వాడు బాగా మాట్లాడాడు అని తప్పుల్ని ప్రోత్సహించే కార్యక్రమం చేస్తే ఈ సమాజం ఇవాళ మనని ప్రతిపక్షంలో ఏ రకంగా కూర్చోబెట్టిందో రాబోయే రోజుల్లో మనని కనపడకుండా చేస్తుంది. తప్పుల్ని ఎక్స్పోజ్ చేసి అలాగే ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఈ సమాజం మన శాశ్వతంగా మర్చిపోతుందనే విషయాన్ని కూడా గమనించాలి. రాజకీయాలు ఎప్పుడూ శాశ్వతం కాదు, ఎవరికీ శాశ్వతం కాదు. మంచి పని చేసేవాడికి ప్రతి వాడికి శాశ్వతం. ఒకసారి మంచి పనులు చేసి కూడా మార్పు కోరి వేవులు వచ్చినప్పుడు కొట్టుకుపోతాయి, వరదల్లో కొట్టుకుపోయినప్పుడు. ఆ కొట్టుకుపోయినప్పుడు ఎదురుగాలిలో నిలబడిన వాడే మొగాడు. అధికారం కోల్పోయాం కదా అని నిరాశపడి ఆవేశపడి దుర్భాషలాడి దించేస్తాం, నీ సంగతి చూస్తాం అని చెప్పి కించపరిచే వ్యాఖ్యలు మంచివి కావని కూడా, వయసులో చిన్నవాడినైనా నువ్వు నాకన్నా చిన్నవాడివైనా నన్ను ఆడిన దుర్భాషలు మార్చుకో. నువ్వు ఇందాకేదో అంటా ఉన్నావు, దేనికైనా తయారు, నేను వదిలిపెట్టా. నీ అయ్యా జాగిరా, నీ బాబు సంపాదించిన తెలంగాణ ఇది. నువ్వు రాజకీయ లాగు దొడుకున్న రోజుల్లో నిక్కరు వేసుకోని రోజుల్లో నేను హైదరాబాద్ వచ్చాను రా. ఒకనాటి మద్రాసి రాష్ట్రం విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ బంగారు తెలంగాణ సాధనలో
నీ మంచి పని, నీ కృషి అవసరం. కానీ ఇటువంటి దుర్మార్గమైన మాటలు, ప్రాంతీయ విభేదాలు, మద్రాసు విడిపోయినప్పుడు ప్రాంతీయ విభేదాలు రాలే. కేసీఆర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, సుష్మా స్వరాజ్ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ రాష్ట్రం ఇచ్చేటప్పుడు అన్నదమ్ముల్లాగా విడిపోవాలి. ప్రాంతీయ విభేదాలు వద్దు, ఆర్థిక సాయం చేస్తాం, రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోండి అని అంటేనే సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణని ఇచ్చినటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. తెలిసి ఈ మాటలన్నింటినీ గుర్తు చేసుకొని, అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని, మన కోసం ప్రాణత్యాగాలు చేసిన మహానుభావుల్ని గుర్తు చేసుకొని ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి తప్పించి ఇలాంటి దుర్భాషలాడి మహిళలను కించపరిచి అసభ్య మాటలతో ఎంతో కాలం మనుగడ సాగించలేమనేది ఆలోచించాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా.